ఈ ఫ్రాక్ని డిజైన్ చేయడానికి నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను ఫ్యాబ్రిక్ని. ఇది వచ్చేసి ఒక పార్ట్, ఇది వచ్చేసి ఇంకొక పార్ట్. సో నేను ముందుగానే డైయింగ్ చేయించాను వీటికి. అండ్ డైయింగ్ చేయించిన తర్వాత ఇది అనమాట. ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్. అండ్ దీన్ని నేను సర్కులర్ మోడల్లో ఫస్ట్గా నేను అది కట్ చేసి రఫ్ స్కెచ్లో మనకి డైయింగ్కి ఇచ్చాను. ఇది వచ్చేసి మనం సర్కులర్ మోడల్లో కట్ చేసుకుంటున్నాము కింద లేయర్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి నేను ఓన్లీ 2 కలర్స్ డై చేయించాను. అండ్ ఇది వచ్చేసి నేను 3 కలర్స్ అనమాట, త్రిబుల్ షేడ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ కర్చీఫ్ మోడల్లో కట్ చేసుకుంటాము. నేను ముందుగానే కట్ చేసేసాను కాబట్టి ఇక్కడ జస్ట్ కరెక్ట్ మెజర్మెంట్స్ చూసుకొని మనం కటింగ్ చేసుకుంటున్నాము. అండ్ ఇది వచ్చేసి టోటల్గా 6 లేయర్స్ అనమాట. నేను మెటీరియల్ కూడా యూస్ చేసింది ఇది వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. అండ్ నాకు టోటల్గా పట్టింది 8 మీటర్స్ అనమాట దీనికి. అండ్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ రెండింటిని కింద లేయర్ని పై లేయర్ని జాయిన్ చేశాక ఇలా వస్తుంది. అండ్ దీన్ని కూడా కొన్ని మోడిఫికేషన్స్ చేశాను. అండ్ ఇది వచ్చేసి మనకి టాప్ పార్ట్. అండ్ నేను దీనికి కోట్ మోడల్ పెడదామని చెప్పేసి బాడీని నార్మల్గా స్టిచ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్లో నేను స్టిచ్ చేయలేదు, జస్ట్ డాట్స్ యూస్ చేశాను. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పెట్టుకొని కింద మనం కరెక్ట్గా చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు డాట్ లైన్ వేసుకుంటాము. అండ్ బ్యాక్ వచ్చేసి నార్మల్ జిప్ ఇన్సర్షన్ అనమాట. అండ్ జిప్ ఇన్సర్షన్ది కూడా నేను ప్రీవియస్ ఒక వీడియో చేశాను, కింద లింక్ అయితే మెన్షన్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అండ్ బ్యాక్ జిప్ కదా వదిలేసాం కాబట్టి జస్ట్ అవి జాయిన్ చేసుకొని ఇవి 4 థ్రెడ్స్ అనమాట. హ్యాండ్ పార్ట్ ఏం అంటే నేను కోట్ మోడల్ అనుకున్నాను కాబట్టి హ్యాండ్స్ ఏం పెట్టలేదు, జస్ట్ 4 థ్రెడ్స్, ఇటు 2 థ్రెడ్స్, లెఫ్ట్ షోల్డర్కి 2 థ్రెడ్స్ అండ్ రైట్ షోల్డర్కి 2 థ్రెడ్స్ అన్నట్టుగా డిజైన్ చేసుకున్నాను. సో ఇవి థ్రెడ్లో ఆగుతున్నాను అనమాట. సో ఇలా థ్రెడ్ లాగటం కూడా చాలామందికి కష్టంగా ఉంటుంది. నేను ఈ వీడియో కూడా సపరేట్గా చేస్తాను, ఈ థ్రెడ్ ఎలా తీయాలి అనేది. అండ్ మనకి ఫ్యాబ్రిక్ని బట్టి కూడా ఉంటుంది థ్రెడ్ అనేది. సో ఇలా థ్రెడ్స్ 4 థ్రెడ్స్ తీసుకుంటాం అనమాట. ఇలా మనం మొత్తం టోటల్గా 4 థ్రెడ్స్ తీసుకున్నాక అది మెజర్ చేసుకొని మన షోల్డర్కి ఎంత సెట్ అవుతుంది అనేది మనం ఆ 2 షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి. ఇటు 2 థ్రెడ్స్ అటు 2 థ్రెడ్స్. సో ఇలా థ్రెడ్స్ని మనం 4 థ్రెడ్స్ని తీసుకొని పెట్టుకొని ఈక్వల్ లెంత్లో కట్ చేసుకొని మన షోల్డర్ లెంత్ని కరెక్ట్గా చూసుకొని ఈక్వల్ లెంత్లో కట్ చేసుకొని మనం డాట్ పాయింట్స్ పెట్టుకోవాలి కరెక్ట్గా. ఇలా ఫోల్డ్ చేసుకొని 2 చెస్ట్ పాయింట్స్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా చూసుకొని మనం డాట్ పాయింట్స్ పెట్టుకొని ఆ తర్వాత ఆ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. సో ఇవి జాయింట్ అయిపోయిన తర్వాత మనం కింద బాడీ పార్ట్ని అండ్ యోక్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత జిప్ ఇన్సర్షన్ ఉంటుందన్నమాట. సో టోటల్గా మనం జిప్ ఇన్సర్షన్ వీడియో కూడా నేను ప్రీవియస్గా చేశాను, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి చూడండి. సో జిప్ ఇన్సర్షన్ అయిపోయిన తర్వాత ఇది స్లీవ్లెస్లో ఉంటుంది. నేను కోట్ని తర్వాత స్టిచ్ చేశాను, నేను దీని వీడియో మీకు తర్వాత అప్లోడ్ చేస్తాను.